ఇంజెన్యూటీ హెలికాప్టర్ INGENUITY. ఇంజెన్యూటీ హెలికాప్టర్ అనేది ఈ మధ్య చాలా న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉంది? మనందరికీ ఒక కోరిక, మార్స్ అంగారకుడు రెడ్ ప్లానెట్ ఎలా ఉంటారు, అక్కడ జీవం ఉందా, ఉంటే ఆ జీవి యొక్క లక్షణాలు ఏంటి, మార్స్లో మనుషులు బతకగలరా, అక్కడ క్లైమేట్ ఎలా ఉంటుంది, అక్కడ రాక్స్ ఎలా ఉంటాయి, ఇట్లా మనకు చాలా డౌట్లు వస్తుంటాయి. ఆల్రెడీ ఈ ఉత్సాహంతో చాలా దేశాలు కృషి చేశాయి అంగారకుడు గురించి, అంటే మార్స్ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలని. ఈ దిశగా భారతదేశం కూడా ప్రయత్నం చేసింది. మామ్ అని చెప్పి మంగళయాన్ ప్రాజెక్ట్, మార్స్ ఆర్బిటర్ మిషన్. అయితే మన మిషన్ కేవలం ఆర్బిటర్ మాత్రమే, అంటే మార్స్ దగ్గర చుట్టూ తిరిగి సమాచారం సేకరించడమే. కానీ రెండు దేశాలు యాక్చువల్గా వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్స్ను మార్స్ భూభాగం మీద లాంచ్ చేశాయన్నమాట. ఆ రెండు దేశాలు అమెరికా, రష్యా. మార్స్ ఉపరితలం మీద వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్ కిందకి దింపి అక్కడ పరిశోధనలు జరిపాయన్నమాట. సో ఇదే దిశగా అమెరికా మార్స్లో చాలా ఫ్లైట్స్ తీసుకెళ్ళింది. ఇక్కడ ఈ సంవత్సరం నాసా వాళ్ళ మార్స్ మిషన్ 2020 చాలా ఇంపార్టెంట్. వచ్చే నెలలో అంటే జూలై 20 ఆగస్టు 11 మధ్య, జూలై 20 తారీఖు ఆగస్టు 11 తారీఖు మధ్య పర్సెవరెన్స్ రోవర్ అని చెప్పి ఒకటి లాంచ్ చేస్తున్నారు. ఒక రోవర్ని మార్స్కి లాంచ్ చేస్తున్నారు నాసా వాళ్ళు. ఆ రోవర్ పేరు పర్సెవరెన్స్. తెలుసు కదా, పర్సెవరెన్స్ అంటే ఓపిక, చాలా జాగ్రత్తగా ఓపికగా ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకోవడం అనమాట. ఆ రోవర్కి ఆ పేరు పెట్టారు, పర్సెవరెన్స్ రోవర్ అని చెప్పి. ఆ రోవర్ దాంతో పాటు ఆ రోవర్ పొట్టలో ఒక హెలికాప్టర్ని తీసుకెళ్తుంది. ఫస్ట్ టైం ఇతర ప్లానెట్కి మనం హెలికాప్టర్ పంపించడం, ఇలాంటి పవర్డ్ ఫ్లైట్ పంపించడం అనమాట. ఆల్మోస్ట్ ఒక చిన్న సైజు డ్రోన్ లాగా అనమాట, ఒక హెలికాప్టర్ పంపిస్తున్నాం. ఇది అంగారకుడిపై ఈ రోవర్ చేరిన తర్వాత, పర్సెవరెన్స్ రోవర్ మార్స్కి వెళ్ళిన తర్వాత దాదాపు ఈ ప్రయాణం తెలుసా 505 కిలోమీటర్లు, మిలియన్ కిలోమీటర్లు, 505 మిలియన్ కిలోమీటర్స్ ప్రయాణం చేసిన తర్వాత అక్కడ ఈ రోవర్లోంచి 60 అంగారక దినాల తర్వాత 60 మార్షియన్ డేస్ తర్వాత రోవర్ పొట్టలోంచి హెలికాప్టర్ బయటకు వస్తుంది. ఇంజెన్యూటీ హెలికాప్టర్ బయటకు వస్తుంది అనమాట. ఆ హెలికాప్టరు 3 నిమిషాలు రోవర్ పొట్టలోంచి బయటకు వచ్చి అక్కడ దగ్గరలోనే ఆ రోవర్ దగ్గరలో ఉండి ఫోటోలు తీస్తుంది చుట్టూ తిరిగి. అలా చాలాసార్లు మార్స్ సర్ఫేస్ మొత్తం తిరిగి ఫోటోలు తీస్తూ ఉంటారు ఆగి ఆగి ఆగి. సో దీనివల్ల ఎక్యురేట్ డేటా అనమాట. యాక్చువల్గా చెప్పాలి అంటే ఇలాంటి హెలికాప్టర్ పంపించడం అనేది ఒక టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్, ఒక ఎక్స్పెరిమెంట్. అసలు ఇలా మనం చేయగలమా, ఇతర గ్రహంలో మన హెలికాప్టర్స్ పంపించగలమా, సో ఒక టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ అవుతుంది అనమాట. ఎందుకు ఈ హెలికాప్టర్ని పంపిస్తున్నారు, ఎందుకు ఈ రోవర్ని పంపిస్తున్నారంటే మార్స్ మీద జనాలు ఉన్నారా, అంటే జీవరాశులు ఉన్నారా, జనాలు అంటే మనుషులు కాదు, జీవరాశులు ఉన్నారా, ఆ జీవరాశికి ఏమన్నా మనం భవిష్యత్తులో మార్స్ మీద ఇల్లు కట్టగలమా, చాలా సమస్యలు ఉంటాయి, అక్కడ క్లైమేట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ తెలుసుకుంటే భవిష్యత్తులో ఇంకా మంచి ప్రణాళిక వేయచ్చు అని చెప్పి. దాంతోపాటు ఈ అమెరికా వాళ్ళ నాసా వాళ్ళ మార్స్ మిషన్లో ఇంకొకటి కూడా ఉంది. దీనిలో ప్రాజెక్ట్ 2 ఉంది. ప్రాజెక్ట్ 2 ఏంటంటే అమెరికా ఒక నాసా, మన అమెరికా వాళ్ళ స్పేస్ ఏజెన్సీ నాసా, తర్వాత యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ USA రెండు కలిపి రెండో దిశలో ఏవైతే సర్ఫేస్ శాంపిల్స్ అవన్నీ అక్కడ కలెక్ట్ చేశారో ఇంకొక ఫ్లైట్ పంపించి తెప్పిస్తాయంట. ఇంకా దాని మోడాలిటీస్ బయటకు రాలేదు, కానీ ఇంకొక ఫ్లైట్ పంపించి తెప్పిస్తాయంట. అయితే ప్రిలిమ్స్లో క్వశ్చన్ ఏంటంటే ఇంజెన్యూటీ అనే హెలికాప్టర్ దేనికి సంబంధించింది, ఇంజెన్యూటీ అనే హెలికాప్టర్ మార్స్కి సంబంధించింది. మార్స్కి మనం పంపిస్తున్నాం. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ ఇంజెన్యూటీ అనే పేరు పెట్టింది కూడా ఇండియన్ అమ్మాయి, భారత సంతతికి చెందిన ఒక అమ్మాయి, వనీజా రూపాని అని చెప్పి, ఇండో అమెరికన్ అమ్మాయి. అమెరికాలో ఉంటుంది, 11th గ్రేడ్ చదువుతుందంట అమెరికాలో. నాసా వాళ్ళు కాంపిటీషన్ పెట్టారంట, మంచి పేరు పెట్టండి ఒక హెలికాప్టర్కి అని చెప్పి. ఇంజెన్యూటీ అనే పేరు పెట్టిందంట ఈ అమ్మాయి. ఈ అమ్మాయి పెట్టిన పేరే సెలెక్ట్ చేశారంట, వనీజా రూపాని. అయితే ఆ అమ్మాయిని అడిగితే అసలు ఎందుకు ఈ పేరు పెట్టామంటే ఇంజెన్యూటీ అంటే క్లెవర్, క్రియేటివిటీ అని అర్థం, న్యూ థింగ్ అని అర్థం. సో ఈ క్లెవర్, క్రియేటివిటీగా న్యూగా చేశాం కాబట్టి దీనికి ఇంజెన్యూటీ అని పేరు పెట్టానని చెప్పిందంట అమ్మాయి. సో అందరూ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. వాట్ ఈజ్ ఇంజెన్యూటీ హెలికాప్టర్ అని చెప్పి. అండ్ నాసాస్ మార్స్ మిషన్, ఫర్ దట్ మ్యాటర్ మార్స్ మిషన్స్ అన్నీ కూడా చదువుకోండి. దీనికి సంబంధించి ఇంగ్లీష్ వర్షన్ కావాలంటే ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు. దీనికి సంబంధించి నోట్స్ కావాలంటే బాలలత CSBIS అకాడమీ ఇదే పేరుతో యూట్యూబ్ ఛానల్ ఉంది. మళ్ళీ నోట్స్ కూడా దీనిలో దొరుకుతుంది అనమాట, సేమ్ ఇదే టాపిక్ నోట్స్ కావాలంటే.